రూపాయి రూపాయి ఏడు చేస్తావే నువ్వు అంటే తల్లి కొడుకు మధ్య సిచ్చులెడతా అన్న చెల్లెల మధ్య గొడవలెడతా అన్నదట. ఎదుగా ఇప్పుడు జగనన్న ఈ విజయంలో ఎట్టాగే జరుగుతోంది. అదేటండి బాబా, ఇంత అన్యాయం చెప్పండి. తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చి తండ్రి పేరుతో పార్టీ ఎట్టుకుని తన ఆస్తిలో ప్రతి పైసా తానే సంపాదించుకున్నాను అంటాడేటి జగనన్నయ్య. తన తల్లికి చెల్లికి రూపాయి కూడా ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశాడట. కోర్టులో ఉన్న కేసు విచారణలో అన్న కుండబద్దలు కొట్టేశాడట. ప్రతి రూపాయి తాను కట్టబడి చెమట చిందించి సంపాదించుకున్నానని తల్లికి చెల్లికి వాటాడిగే హక్కు లేదంటున్నాడు. అయితే అప్పట్లో ఏదో ప్రేమతో కొన్ని ఆస్తులు ఇద్దామనుకున్నాడు కానీ చెల్లాయి శర్మిల అన్నకి వ్యతిరేకంగా దుకాణం పెట్టడంతో అప్పుడున్న ప్రేమ ఇప్పుడు లేదట. అందుకే ఆస్తులు కాదు కదా చెల్లి గవ్వ కూడా ఇవ్వనంటున్నాడు జగనన్నయ్య. సరే అన్నకేటి ఏడైనా మాట్లాడతాడు కానీ అసలు జగనన్న కట్టబడి సంపాదించాను అంటున్నాడు. అట్ట ఎట్ట జరిగిందబ్బా అని ఇప్పుడు చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి. ఆ వైఎస్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు జగనన్నయ్య ఓ సబ్ కాంట్రాక్టర్. అన్న ఎడ్డు తిక్కలేసంతో వ్యాపారం చేసి అప్పుల పాలైతే హైదరాబాద్ లో ఉన్న ఇల్లు అమ్ముకోవటానికి అప్పట్లో పర్మిషన్ అడిగారు వైఎస్ఆర్. ఆ స్థలాన్ని వ్యాపారపరంగా అమ్ముకోవాలంటే అనుమతి కావాలి కాబట్టి అట్ట పర్మిషన్ అడిగారు అన్నట్టు. అట్లాంటి పరిస్థితుల నుంచి ముఖ్యమంత్రి పదవి దాకా వెళ్ళిన జగనన్న ఆనగా అపర కుబేరుడు ఎట్టా అయ్యాడు. ఆ సండూరు పవర్ అనే కంపెనీ నుంచి కంపెనీల మీద కంపెనీలు పుట్టించి ఓలమ్మో ఎవరు ఊహించిన రేంజ్ లో లంకంత కొంపలు కట్టుకున్నాడు. అవన్నీ పెట్టుబడుల రూపంలో వచ్చినాయే. ప్రజల ఆస్తులు వాళ్ళకి ఇలా కట్టబెట్టి లాభంగా పెట్టుబడుల రూపంలో అన్న ఆమ్యామ్యా పుచ్చుకున్నాడు అన్నట్టు. అట్టా సంపాదించుకున్నదే జగనన్న ఆస్తి. తల్లికి చెల్లికి వాటా ఇవ్వాల్సి వస్తుందని తానే చెమట చిందించి సంపాదించినట్టు చెప్పుకుంటున్నాడు. అసలు ఆస్తిలో ఇద్దరు పిల్లలకు సగం సగం ఇద్దామనుకున్నారట ఆ పెద్ద మనిషి. అంతెందుకు అప్పట్లో వైఎస్ ఆస్తుల వ్యవహారం చూసింది ఇప్పుడున్న సాయిరెడ్డిగా. చెల్లాయికి సమాన వాటా ఇప్పిస్తామని అప్పట్లో ఆ పెద్ద మనిషి ముందే ఓ మాట అనుకున్నారట. దానికి వైవి సుబ్బారెడ్డి కూడా సాక్ష్యంగా ఉన్నాడని శర్మిల చెల్లాయి చెబుతూనే ఉంటుంది. కానీ అన్న మాత్రం నేను ఇవ్వనంటే ఇవ్వను అంటున్నాడు. అసలు జగనన్న కట్టబడి సంపాదించాను అంటున్నాడు. ఏటి కట్టబడ్డాడు చెప్పండి? అంతా ప్రజల సొమ్మే. తానేదో నిజాయితీగా సంపాదించినట్టు బిల్డప్పులు. అక్రమంగా సంపాదించిన సొమ్మును కూడా నాదే అనుకుంటూ కోట్ల చుట్టూ తిరుగుతుంటే జగనన్న బుద్ధి ఎట్టాంటిదో జనానికి అర్థమవుతోంది ఇప్పుడు.